దేవుడు గడిచినటువంటి దినాలన్నీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఈరోజు 15వ తేదీ సగం రోజులు ఆయన కాపుదల, ఆయన కృపను మనకు తోడుగా ఉంచి ఈ దినం వరకు కూడా మన సజీవ లెక్కలో నిలబెట్టినటువంటి గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుడు ప్రతి మానవాళి ఎడల ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేవుని మహిమపరిచేదిగా ఉండాలని తండ్రి యొక్క ఉద్దేశమైంది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా బిడ్డ చెడ్డ పేరు నాకు తీసుకురావాలని ఎవరు కూడా కోరుకోరు. అనుకొని ఆ విధంగా ఎవరైనా పెంచుతారా? పెంచరు కదా. మనమే అంత జాగ్రత్తగా పెంచడానికి ఇష్టపడితే పరలోకపు తండ్రి మనలందరూ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన పట్ల ఎలా ఆయన చెడ్డ ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు? ఆయన కూడా మనకంటే మిక్కిలి మంచి ఆలోచన కలిగిన వాడై ఉండి మనందరి ఎడల ఆయన మహిమపరచబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న మాట ఏమిటంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని అంటా ఉన్నాడు. మనం ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడట. కుమారుడు కనుక మంచి పేరు తెచ్చుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు గణపరచబడతారా లేదా? కుమారుడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు అనుకోండి, తల్లిదండ్రులు గణపరచబడతారా లేదా? ఫలానా వాళ్ళ అబ్బాయి అట, అమ్మో మంచిగా చదువుకున్నాడు అనగానే ఎవరికి మహిమ వెళ్తుంది? తల్లిదండ్రులకు మహిమ వెళ్తుంది, తల్లిదండ్రులకు ఘనత వెళ్తుంది. ఇదిగో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో మనం చేసేటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో, మనం నడిచే నడవడిక ఏదైతే ఉందో, మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో, మనం చూసే చూపు ఏదైతే ఉందో, మన సహవాసం ఏదైతే ఉందో, మనం చేసే ప్రతి కార్యము కూడా ఎవరికి మహిమకరంగా ఉంటుంది? ఏం కాదులని దులిపేసుకొని పోతే అది మన వరకని మనం అనుకోవడానికి లేదు. మనం చేసే ప్రతిదీ కూడా మన తల్లిదండ్రుల మీద ఎలాగ ఎఫెక్ట్ పడుతుందో, పరలోకపు తండ్రి మనం చేసే ప్రతి కార్యానికి కూడా ఆయనకు అవమానం అనేది తప్పక వస్తుంది. ఇప్పుడు కుమారుడు తప్పు చేస్తే తండ్రి బాధపడతాడు, అలాగే కుమార్తె తప్పు చేస్తే తండ్రి బాధపడతాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి ఎడల ఆయన తనకున్నటువంటి ప్రేమను వెల్లడి చేయడం కోసమే కదా. ఇదిగో లోకమంతా కూడా దారి తొలగిపోయి బొత్తిగా చెడిపోయిందన్న కారణంతో తండ్రి ఏం చేశాడు? మనకున్న కష్టంలో నుండి, మనకున్న బాధలో నుండి, మనకున్న అవమానంలో నుండి, మనకున్న పాపంలో నుండి, మనకున్నటువంటి శాపంలో నుండి మనం బయటికి తీసుకెళ్ళడానికి తండ్రి అయినటువంటి ఆ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించిన వాడై ఉండి కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోకి పంపడానికి గల కారణం ఏంటి అంటే, తండ్రికి నీ పట్ల ఉన్నటువంటి ప్రేమే కారణం. అలాగే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు అదండి. దేవునికి మహిమకరంగా ఉంటే, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటే, దేవునికి మంచి పేరు తీసుకొచ్చే వారంగా ఉంటే, దేవునికి మహిమకరంగా ఉన్న మన జీవితాలను బట్టి తండ్రి మహిమపరచబడతాడు. రెండవది, ఇదిగో ఆయన శిష్యులు అని పిలువబడ్డానికి అర్హులమై ఉండగలుగుతాం. కాబట్టి వాక్య సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో
1వ అధ్యాయం 31వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. చాలండి. అతిశయించేవాడు ఎవరినందు అతిశయించాలి? దేవుని యందు అతిశయించాలి. ఎందుకు అతిశయించాలి? వాక్యం సెలవిస్తా ఉంది. జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయును, వీటన్నిటిని అనుగ్రహించిన వాడు ఎవరు? దేవుడే గనుక నీ పట్ల, నా పట్ల ఆయన తనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, మనకు జ్ఞానమునిచ్చిన వాడు ఆయనే, రెండవది నీతినిచ్చిన వాడు ఆయనే, పరిశుద్ధతనిచ్చిన వాడు ఆయనే, విమోచన కలుగు చేసిన వాడు కూడా ఆయనే. కనుక మనం ఎవరిని ఎందు అతిశయించాలి? అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. మనం మిడిసిపడేది, మనం గొప్ప చేసుకునే కార్యం ఏదైతే ఉందో అది ప్రభువుని బట్టి అతిశయపడాలి. కానీ ఇదిగో దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నాకు నీతినిచ్చాడు, దేవుడు నాకు పరిశుద్ధతనిచ్చాడు అనే దాన్ని బట్టి మనం అతిశయించాలి తప్పితే, వాక్యం సెలవిస్తుంది అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాడు. చాలా మంది దేన్ని బట్టి అతిశయిస్తారు? మనం మహిమకరంగా ఉండాలి అని అంటే తెలుసుకోవాల్సిన సత్యాన్ని మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎరిగి ఉండాలి. ఇదిగో మీరు నా శిష్యులు అనబడాలి అని అంటే, మీరు బహుగా ఫలించాలి అని అంటే, మీరు దేవునికి మహిమకరంగా ఉండాలి అని అంటే, మీరు అతిశయించాల్సినప్పుడు దేవుని యందు అతిశయించాలే తప్పితే, మనము మన గొప్పతనాన్ని బట్టి దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి వీలు లేదండి. కాబట్టి కీర్తనల భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 21 కీర్తన 7-8 వచనాలు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి, నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. చాలండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ఇందాక చదివిన మాట కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమనుంది? జ్ఞానమును బట్టి కానీ, నీతిని బట్టి కానీ, పరిశుద్ధతను బట్టి కానీ మనం అతిశయించాలి తప్పితే, ఇదిగో దేవుని వల్ల కలిగినది ఇది అని అతిశయించాలి తప్పితే, కొందరున్నారట దేవుడిచ్చిన నీతిని పక్కన పెట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుడిచ్చినటువంటి సమస్తమును పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన రక్షణను పక్కన పెట్టి, మనకు ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పక్కన పెట్టేసి కొందరు రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, కొందరు గుర్రములను బట్టి. ఆనాటి కాలంలో రథముంటే గొప్పవాడు, గుర్రముంటే గొప్పవాడు. అయితే ఆ ప్రజలు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? వారు గుర్రమును బట్టి అతిశయిస్తున్నారు, వారి దగ్గర ఉన్న రథాలను బట్టి వారు అతిశయిస్తున్నారు, వారి దగ్గర ఉన్న సంపదను బట్టి అతిశయిస్తున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. కానీ మనమైతే ఎవరిని గురించి? ఇదిగో నీతికి ఆధారం అయ్యినటువంటి దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడిచ్చిన రక్షణను ఆధారం చేసుకుని నడుస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడు విమోచించాడన్న జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇదిగో మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. ఇదిగో మీరు బహుగా ఫలించటం వలన ఇదిగో నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. మనం ఫలించాలి అని అంటే మన ఫలాలు కనబడాలి, మన ఫలాలు ఫలించే వారంగా ఉండాలి, మన ఫలాలు అనేకులకు కనబడాలి. మా ఇంటి దగ్గర ఒక జామ చెట్టు ఉంది, అది ఫలిస్తుందో లేదో ఈ మధ్య ఒక గిన్నెడు కాయలు కోసాం, ఇంకా ఒక గిన్నెడు రెడీగా ఉన్నాయి. అది బాగా ఫలిస్తుందని చెప్పని ఎప్పుడు తెలుస్తుంది? అది కాయలు కనబడినప్పుడే. ఆ కాయలు కనబడకుండా ఉంటే దానిలో ఫలింపు
లేదనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకెవరో వచ్చి చెప్పని లేదు, మనకు కనబడుతూ ఉండగానే దాని ఫలాలు ఫలిస్తుందో లేదో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించాలి అని అంటే ఎవరి యందు అతిశయించాలి? ఇదిగో మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయించాలి. కొందరైతే గుర్రములను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు అవే ఫలాలు అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడి దృష్టిలో అవి ఏమాత్రము కూడా అవి ఘనతను పొందుకునేవి కావు. ఒకవేళ ఘనతను పొందుకునేవే గనకైతే ధనవంతుడి దగ్గర ఎంత ధాన్యం ఉంది? కొట్లలో సమకూర్చలేనంత ధాన్యం ఉంటే ఇప్పి కట్టించి మరి దాంట్లో దాచిపెట్టుకోగలిగినాడు. కానీ అవన్నిటిని బట్టి ధనవంతుని రక్షించగలిగాడా? ఏమంటాడు? వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను. అతడు దేన్ని బట్టి అతిశయిస్తా ఉన్నాడు? తన దగ్గర ఉన్న సంపదను బట్టి అతిశయిస్తా ఉన్నాడు. ఇక్కడ కీర్తనల భాగంలో ఎవరిని బట్టి అతిశయిస్తున్నారు? కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తా ఉన్నారు. మనమైతే అని అంటా ఉన్నాయి, ఇదిగో ఈ లోక సంబంధమైన వాటన్నిటిని బట్టి అతిశయించేవారమై ఉంటే మనము దేవునికి మహిమకరంగా జీవించలేము. మన దేవుడు ఆశించిన ఫలాలను కూడా మనం ఫలించలేము. ఈ లోకమును బట్టి కాక ఇదిగో నీతిని, రక్షణను అనుగ్రహించినటువంటి ఇదిగో దేవునికి మనం భయపడే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆదికాండంలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు, ఫలాలే కదా, ఏ ఫలం ఫలించినా ఒకటే కదా అని అనుకుంటే, అమ్మా నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును. అదండి అదే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. క్రియలే కదా, మాటలే కదా, నడవడికే కదా, చూపే కదా. ఎటు చూస్తే ఏమవుతుందిలే, ఎటు నడిస్తే ఏమవుతుందిలే, ఏం మాట్లాడితే ఏమవుతుందిలే, దానికంటూ దేవుని దృష్టిలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏది చేసినా చెల్లుతుందని చెప్పని అనుకోవడానికి వీల్లేదు. దేవుడి దృష్టికి అది మనల్ని గణపరిచేటువంటి వ్యక్తులుగా నిలబెట్టడానికి అర్హత కలిగి ఉందా లేదా మనం ఎరిగి వారమయ్యాడా. ఇదిగా మన మాట దేవుని మెప్పించగలుగుతుందా లేదా, మన నడవడిక దేవుని గణపరచగలుగుతుందా లేదా. ఒకవేళ గనక అన్నీ ఒకటే గనకైతే దుష్టుల్లో ఆలోచన చెప్పులు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చోట మీరు కూర్చోవద్దని ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడుతుందన్నమాట. అంటే మనం ఎన్నుకునేటువంటి మార్గాల్లో 2 మార్గాలని, ఒకటి దుష్టుని మార్గం ఉంది, ఒకటి దేవుని మార్గం ఉంది. దేవుని మెప్పించగలిగేటువంటి మార్గాన్ని మనం గుర్తెరిగిన వారమై ఉండాలి. దుష్టుని మార్గాన్ని కూడా మనం ఆలోచించే వారమై ఉండాలి. ఏది వాస్తవమో, ఏది సరైనదో, ఏది మనకు ఆశీర్వాదమో, ఏది మనకు దీవెనో గుర్తెరిగినటువంటి ఆలోచనలో మనం నడవడానికి ఇష్టపడగలిగితే, అనుకుంటున్నాడు ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకున్నాడు కయ్యూను. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన క్రియ సత్క్రియ కాదయ్యా. ఏదో ఒకటి చేస్తే సరిపోద్దులే, ఏదో ఒకటి ఇస్తే సరిపోద్దులే, ఎప్పుడొకప్పుడు వెళ్తే సరిపోద్దులే. మనం సరిపెట్టుకోవచ్చు, ఆయన సరిపెట్టుకోవాలిగా. మనం సర్దుకోవచ్చు, పాస్టర్ గారు సర్దుకోవచ్చు, పానీలే అని. కానీ ఆయన సర్దుకోవాలిగా, ఆయన సరిపెట్టుకోవాలిగా. ఏదో ఒకటి ఇచ్చిన వెరికలు అని చెప్పని తీసుకోవచ్చుగా. ఏమన్నాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. సత్క్రియ చేస్తే మన తల ఎత్తుకునే వాడిగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన క్రియలను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన పనులను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన ఆలోచన ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన నడవడికను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన చూపును ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు, మన మాటలను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇదిగో కయ్యూను యొక్క క్రియలను చూస్తే అది సత్క్రియగా లేదట. దేవుని మెప్పించలేకపోతా ఉంది, దేవుని గణపరచలేకపోతా ఉంది. దేవుడే స్వయాన సాక్ష్యం ఇస్తున్న మాట ఏమిటంటే, కయ్యూనో నీవు సత్క్రియ గనక చేస్తుంటే నువ్వు తలెత్తుకోవా. ఎందుకు నువ్వు తలదించుకొని ఆ విధంగా కూర్చోడానికి గల కారణము
కాబట్టి నువ్వు సత్క్రియ చేయని చెప్పాను ఆయన చెప్తా ఉన్నాడు. మనసు మార్చుకోలేదు, క్రియలు మార్చుకోలేదు, పద్ధతులు మార్చుకోలేదు. ఆ హెచ్చరికను అతడు తృణీకరించాడు. చివరికి దేశ దిమ్మరిగా మారిపోయి హెచ్చరిక చేశాడు దేవుడు. అప్పుడైనా సరి చేసుకోవాలి కదా. అయ్యో నా క్రియ మంచిది కాదే, నా మాట మంచిది కాదే, నా చూపు మంచిది కాదే, నా ఆలోచన మంచిది కాదే. హెచ్చరిక దేవుడు చేసినప్పటికీ కయ్యను తన హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నాడు, కఠినపరుచుకున్నాడు. దేవుని మాటను అతడు తృణీకరించి తాను ఎన్నుకున్న మార్గమే సరైనదిగా ఎంచుకున్నాడు. తుదకది తనను మరణానికి దారి తీసిందండి. దేవుడు మన సత్క్రియలను గమనిస్తూ ఉన్నాడు, మన చెడ్డ క్రియలను కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం ఎన్నుకున్న మార్గం ఎలాంటిది, మనం చేస్తున్న పని ఎలాంటిదో సమస్తమును ఎరిగినటువంటి దేవుని దృష్టిని ఏది కూడా కప్పిపుచ్చలేదు. ఇది చీకటి కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. అది చీకటైనను ఆయనకు వెలుగుగా ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా దేవుని కొరకు ఫలించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చదువుదాం రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను చాలండి. దేవుని వాక్య సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఓబద్య గురించి ఇక్కడ ఒక్క చోటే రాయబడింది, ఈ 2 వచనాల్లోనే రాయబడింది. ఆ తర్వాత ఇంకెక్కడ కూడా రాయబడలేదు. కానీ తన జీవితాన్ని ఆ 2 వచనాలు తెలియపరుస్తూ ఉంది. అన్నం ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుందా, లేకపోతే అన్నం మొత్తం పిసుకుతామా? ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమైపోద్ది ఉడికిందో లేదో. 2 వచనాలే కదా ఈ ఓబద్య గురించి అంటే, ఓబద్య యొక్క ప్రవర్తన ఏంటో ఆ 2 వచనాల్లోనే రాయబడింది. దేవుని కొరకు ఎలా ఫలించడానికి అతను ఇష్టపడ్డాడో అక్కడ చూడగలిగితే, ఈ ఓబద్య ఎక్కడున్నాడు అంటే ఆహాబు యెజెబెలు అనబడేటువంటి వారి గృహములో వారి పనులన్నింటినీ కూడా చూసేటువంటి నిర్వాహకుడై ఉన్నాడు. ఎవరు ఈ ఆహాబు యెజెబెలు అంటే, ప్రవక్త అయినటువంటి ఏలియా అనబడేటువంటి వ్యక్తి మీదకి తిరగబడినటువంటి వ్యక్తే ఈ ఆహాబు, ఈ యెజెబెలు. ఏలియా అనబడేటువంటి వ్యక్తి ఇదిగో దేవుణ్ణి ఎరిగిన వాడై ఉన్నాడు. ఈ ఆహాబు యెజెబెలు అనబడేటువంటి వారు దుష్టుని మార్గంలో నడుస్తున్నటువంటి వారై ఉన్నారు. వీరేమో అన్య దేవతను ఆరాధిస్తూ ఉన్నారు, ఏలియా ఏమో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. వీరిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా ఒక మాటకి పడినటువంటి సందర్భాలు ఎన్నడూ కూడా లేవు. ఏలియా ఒకటి చెప్తే యెజెబెలు మరొకటి చెప్తుంది. ఏలియా తూర్పు అంటే యెజెబెలు పడమట అంటుంది. ఏమాత్రం కూడా దేవుని మార్గాన్ని అనుసరించకుండా యెజెబెలు అనబడేటువంటి వ్యక్తి ఏలియాకు వ్యతిరేకంగానే నిలబడినదిగా కనబడతా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యత్యాసము కలిగినటువంటి ఈ కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఇతడు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. అంటే గృహంలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది, ఆయన అనుకున్నట్టే జరుగుతుంది.
ఆయన ఆశించినట్టే జరుగుతుంది. ఒక పనివాడిగా పెట్టుకొని ఆ పనివాడికి బాధ్యతలన్నీ అప్పగించారు. ఈ యెజెబెలు అనబడేటువంటి వ్యక్తి, ఆహాబు అనబడేటువంటి వ్యక్తి. ఇంత ప్రతికూలతలో ఇదిగో ఏలియా మీద శపథం కాసి, ఏలియా మీద వ్యతిరేకంగా నిలబడి, ఏలియా యొక్క మాటల్ని తృణీకరించి ఇదిగో దేవునికే అడ్డుగోడగా నిలబడినటువంటి కుటుంబం ఈ ఆహాబు యొక్క కుటుంబం అయ్యింది. అయితే ఇలాంటి కుటుంబంలో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు, ఏం పేరు? ఓబద్యా. అతని పేరు ఏం పేరు? ఓబద్యా. ఈ ఓబద్యా ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఎలా ఉండాలి? అమ్మగారు ఏది చెబితే, అయ్యగారు ఏది చెబితే, రాజు ఏది చెబితే, రాణి ఏది చెబితే దానికి కొట్టాల్సిందే, ఆ పని చేయాల్సిందే. వారి మాట వినేవారినే పెట్టుకుంటారు, కానీ వినని వారిని పెట్టుకుంటారా? అన్ని విషయాల్లో ఒకవేళ ఓబద్యా మాట వింటే వినొచ్చేమో కానీ, వారు చెప్పిన పనుల్లో చేసి ఉండొచ్చేమో కానీ, ఇదిగో ఏలియా మీదకి తిరగబడి ఏలియా మీద దౌర్జన్యంగా నిలబడినటువంటి ఈ ఆహాబు, యెజెబెలు అనబడేటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ఓబద్యా గమనిస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ఓబద్యా అనబడేటువంటి వ్యక్తి వారిని గమనిస్తూ ఉండగా వారు చేస్తున్న పని ఏంటంటే, ఇదిగో దైవజనులైనటువంటి వారందరినీ కూడా హతము చేస్తూ ఉన్నాడట. ఈ ఆహాబు అనబడేటువంటి వ్యక్తి ఎవరి మాట విని? భార్య అయిన యెజెబెలు మాట విని సేవకులందరినీ కూడా చంపడానికి తీర్మానం చేసుకున్నాడు. ఆమె కూడా చంపడానికి తీర్మానం చేసుకుంది. ఆ ఇరువురి మధ్యలో వారు తీసుకున్న తీర్మానము జరుగుతూ ఉండగా, సేవకులందరి కోసం ఎతుకుతూ ఉండగా ఇదిగో ఓబద్యా అనబడేటువంటి వ్యక్తి, ఇదిగో నా యజమానుల యొక్క పని సరి అయినది కాదు అని గుర్తెరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారు తానే అంటే ఇతను తందాన అనడంలా, వారు నడుస్తూ ఉన్న మార్గాన్ని అతను కూడా అడుగు వేసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏది దేవునికి అయిష్టమైన పని చేస్తూ ఉన్నారో ఆ అయిష్టమైనటువంటి పనిని గుర్తించినటువంటి ఓబద్యా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో వారేమో సేవకులను పట్టుకొని చంపడానికి వారు నడుస్తూ ఉంటే ఇతడు ఎందుకోసం నడుస్తున్నాడు తెలుసా? ఏ సేవకులైతే వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే సేవకుల్ని 50 మందిని గుంపులుగా చేసి ఒక చోట కూడబెట్టి వారందరినీ కూడా తన యజమానురాలకి కనబడకుండా దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చుచుండెను. చదువుదాం మాట. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని అదండి. దేవి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన పనులను ఆయన గమనించే దేవుడు అయి ఉన్నాడు. ఇది కయ్యనుతో దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకోవా అని అంటూ ఉన్నాడు. మన క్రియలు ఎలాగ ఉండాలని దేవుడి కోరిక అయ్యింది. మన సత్క్రియలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. మన మంచి పనులు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని మహిమపరిచే పనులు చేయాలని కోరుకుంటున్నాడు. మనం ఆయన కొరకు ఫలించే వ్యక్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఎలా మన ఫలాలు కనబడతాయి అంటే మన క్రియల ద్వారా ఫలాలు కనబడతాయి. ఓబద్యా యొక్క క్రియలు ఎలాగున్నాయి? అతడు బహుగా ఫలిస్తూ ఉన్నాడు దేవుని కొరకు. అతని క్రియలు చూడబోతే దేవుని మెప్పిస్తూ ఉన్నాయి. పని చేస్తుందేమో ఆహాబు యెజెబెలు ఇంట్లో అయినప్పటికీ ఏం చేస్తున్నాడు? తన నీతిని కాపాడుకుంటున్నాడు, తన భక్తిని కాపాడుకుంటా ఉన్నాడు, తన మంచి నడవడికను అతడు కాపాడుకుంటున్న వ్యక్తి అయి కనబడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూసే దేవుని దృష్టికి అతడు ఘనత పొందడానికి అర్హుడుగా కనబడతా ఉన్నాయి. వాక్యం సెలవిస్తా ఉంది, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి ఎలా మహిమపరచబడతాడు? మనం ఫలించటం వలన. ఎలా ఫలించాలి? మనలో క్రియలు కనపడాలి, ఆ నడక కనపడాలి, ఆ చూపు కనపడాలి, ఆ మాటలు కనపడాలి.
అలా కనబడగలిగినప్పుడు, అలా చూపించగలిగినప్పుడు, అలా వ్యక్తపరచగలిగినప్పుడు ఎందుకు ఆ 2 వచనాల్లోనే ఓబద్యాను ప్రత్యేకంగా దేవుడు కోరుకొని ఆ మాటలు అక్కడ రాయించాడు అంటే ఓబద్య యొక్క ఫలము దేవుణ్ణి మెప్పించగలుగుతా ఉంది. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన క్రియలను ఆయన పరిశీలనగా చూసే దేవుడే. మనం అనుకోవచ్చు ఎవరు చూడటం లేదు కదా అనుకొని, ఒకవేళ ఓబద్య కూడా ఆహాబు యెజెబెలు కొరకే పనిచేస్తే, ఆహాబు యెజెబెలు మెప్పించడానికే పనిచేస్తే, ఆహాబు యెజెబెలుకి ఘనత తీసుకురావడానికే పనిచేస్తే, ఈ రోజున ఓబద్యాన్ని గురించి మనం ధ్యానించడానికి ఉండే ఆ వ్యక్తి, ఆ పేరు అక్కడ ఉండేదే కాదు. ఓబద్య యొక్క మంచితనమే, ఓబద్య యొక్క ఫలమే ఈ మధ్యాహ్న కాల సమయం మనం ధ్యానించుకోవడానికి అది అర్హత కలిగినదయ్యండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేని కొరకు ఫలిస్తా ఉన్నాం, ఎవరిని మెప్పించగలుగుతా ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం కానీ ఎవరిని అనుసరిస్తా ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం ఎవరి మాటలకు తగినట్లుగా నడుస్తా ఉన్నాం, ఈ లోకంలోనే ఉన్నాం ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాం, మన ఫలాలు ఎలాగున్నాయి? ఇదిగో ఓబద్య ఉన్నటువంటి గృహము అది దేవుణ్ణి మెప్పించలేకపోయినప్పటికీ ఆ గృహములో ఉన్నటువంటి ఓబద్యం మాత్రం దేవుని గణపరచగలుగుతా ఉన్నాడు. తన క్రియల ద్వారా, తను చేసిన మంచి ద్వారా మనం బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమ పరచబడతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఏమి చేసినా, మనం ఏ పని చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎలాగ ఉన్నా ప్రతిదీ కూడా ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు. మనుషుల మెప్పు కోసం కాదు, వాళ్ళు రమ్మంటే వెళ్ళానని కాదు, వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడని కాదు, వాడు చూడమంటే చూశానని కాదు. సర్పం కూడా చెప్పింది, ఇది మీ పండు తినో అంది. అనంత మాత్రం తినాలా? ఆలోచించుకుని వివేచన చేసుకునే జ్ఞానం లేదా? ఆదాము హవ్వలు ఏం చేశారు? తినమంది కాబట్టి తిన్నారు. తినిన తర్వాత పాపాన్ని మూటగట్టుకున్నారు. ఎవరో చెప్పారు. ఇక ఇంటికి వచ్చి రాద్ధాంతం చేస్తున్నాడు చిన్న కుమారుడు. నా ఆస్తి నాకు తిండికి లోటైందా? బట్టకు లోటు ఉందా? ఏమి లోటు ఉంది? అనేక మంది పనివారు ఆ ఇంట్లో పని చేస్తున్నారు. పనివారిని పోషించగలిగినటువంటి కుటుంబం అని అంటే ఆ కుటుంబం ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబమో. ఏమి లోటు ఉంది కాబట్టి నా వాట నాకు కావాలని కోరుకున్నాడు చిన్న కుమారుడు. ఎవరో చెప్పిన మాటలు విన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టి బయట ఉన్న అజ్ఞానాన్ని తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తా ఉన్నాడు. తండ్రి ఏమి చేసేది లేక సమస్తమును మూటగట్టి తన చేతుల్లో పెట్టాడు. ఇదిగో ఇక్కడుంటే నానబడేవారు చూస్తారనుకున్నాడు ఏమో, కానీ దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టి సమస్తమును పోగొట్టుకొని నష్టపరుచుకొని పందులు తినే పొట్టు వరకు తాను దిగజారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎవరో చెప్తే చేయాలా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు దివారాత్రమును దానిని ధ్యానించేవారు. మహిమకరంగా జీవించే వ్యక్తులు ఫలించాల్సిన ఫలాలు దేవుణ్ణి మెప్పించగలుగుతాయి. రాత్రిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. తండ్రి మహిమపరచబడాలి అంటే మనం ఎలాంటి ఫలాలు ఫలించాలి? మనం బహుగా ఫలించాలి. ఫలాలు అంటే ఏదో ఒక ఫలాలు కాదు, అవి దేవుని కనపరిచే ఫలాలు ఫలించాలి.
ఆ ఫలాలు ఫలించిన వారిలో ఓబద్య ఇదిగో ఆహాబు యెజెబెలు తీసుకున్న తీర్మానము, వారు తన యజమానులు అయినప్పటికీ ఏమాత్రం వారు అడుగు వేయకుండా, వారు తన సొంత యజమానులు అయినప్పటికీ వారి మాటను అతడు అనుసరించకుండా, ఇదిగో దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుడు ఉద్దేశాలకు తగినట్లుగా అతడు ఫలించడానికి అతడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మందిరంలో నివసిస్తూ ఉన్నటువంటి మనము దేవుని మహిమ కొరకు మంచి ఫలాలు ఫలించేవారమై ఉండాలి. మంచి ఫలాలు, దేవుని మెప్పించే ఫలాలు, దేవుని మనల్ని చూసి ఆనందించేటువంటి ఫలాలను మనం ఫలించేవారమై ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, చదివిన మాట ఏమిటి? కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము అదండి, సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుడు మన పనిని చూసి ఆనందించాలి. కాదు నేను మెప్పు పొందాలనుకుంటే, నేను ఘనత పొందాలనుకుంటే ఆయన ద్వారా ఎలా మనము మెప్పు పొందగలుగుతాం? ఇదిగో కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. వాళ్ళ కాదు కదా. మనం ఎలాగుండాలి? మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయించే వారమై ఉండాలి. వారు వాటిని బట్టి అతిశయిస్తారు, వారు దాన్ని బట్టి అతిశయిస్తారు. ఆదికాండంలో 11వ అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు, దానిపై వచ్చిన చదువు 4 వచ్చిన. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమనంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని. అదండి, ఏం కావాలంటే వీళ్ళకి పేరు సంపాదించుకుందాము రండి. పని చేయటం మంచిదే. ఎవరు మహిమ కొరకు చేయాలి? వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అన్నము తినినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము ఆయన మహిమ కొరకు చేయాలి మన పని. మరి వీరు దేని కోరుకుంటున్నారు? వీరు చేస్తున్న పని ఎవరిని మహిమపరచడానికి, వీరు చేస్తున్న పని ఎవరిని మెప్పించడానికి, వీరు చేస్తున్న పని ఎవరిని గణపరచడానికి, వారిని వారే గణపరచుకోవడానికి, వారిని వారే మెప్పు పొందడానికి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే ఆయన బట్టి కదా అతిశయించాల్సింది. మరి వీరు చేస్తున్న పని ఏంటి? మన గోపురం కడదాం, కట్టండి మంచిదే, కానీ మనము పేరు సంపాదించుకుందాము. పేరు ఎవరికి కావాలి? వారికి కావాలి. ఘనత ఎవరికి కావాలి? వారికి కావాలి. అయ్యా, ఇంత ఆధిక్యత ఇచ్చావు నీవే కదా నాయనా, ఇంత గొప్పతనం ఇచ్చావు నీవే కదయ్యా, ఇంత పేరునిచ్చావు నీవే కదయ్యా, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నానయ్యా. ఈ మాట కదా మాట్లాడాల్సింది దేవుని కొరకు ఫలించే వ్యక్తుల యొక్క నోట నుంచి. ఇక వారు అంటున్న మాట ఏమిటంటే, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, సొంత బలాన్ని ఆధారం చేసుకొని, సొంత బలగమును ఆధారం చేసుకుని వారు అంటున్నారు, మనము పేరు సంపాదించుకుందాము రండి. కానీ భక్తుడిని దావీదు అంటాడు కదా, రాజుల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 12, 13, 14 వచ్చినారు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడవును, అందరికీ బలమిచ్చేవాడవును నీవే,
మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిను కదా. నీ స్వసంపద్యములో కొంత అదండి. దావీదు అంటాడు, ఇదిగో దేవా, సమస్తమును నీవే ఇచ్చావు. మాకు బలమునిచ్చిన నీవే, మాకు ఆస్తినిచ్చిన నీవే, మాకు ఘనతనిచ్చిన నీవే, మాకు పేరు ఇచ్చిన నీవే. మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా నీవే. కాబట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి దేవా, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేనెంత మాత్రపు అది. దేవునికి ఇస్తున్నాడు, ఇస్తూ కూడా అంటున్నాడు, ఈ మాత్రం ఇవ్వడానికి ఇది ఇచ్చిన వాడు కూడా నీవేనయ్యా అని అంటా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయ. దేవుని యొక్క మందిరం కట్టడానికి దావీదు చాలా బంగారాన్ని ఇచ్చాడు, చాలా వెండినిచ్చాడు, కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చిన వాడు దావీదు అయ్యుండి అంటాడు కదా, దేవా, మేము నీకు ఇచ్చుటకు మేము ఎంత మాత్రపు వాడును, మీరు మాకిచ్చిన దానిలో కొంతే కదా మేము నీకు ఇస్తా ఉంది. ఎంత వాడినయ్యా నేను? జ్ఞానం ఇచ్చిన వాడవు నీవే, బలం ఇచ్చిన వాడవు నీవే, శక్తి ఇచ్చిన వాడవు నీవే, ఆధిక్యతను ఇచ్చిన వాడవు నీవే కదా. కాబట్టి మేము నీకిచ్చే సామర్థ్యము, మాకిచ్చిన సామర్థ్యము నీవే అని అంటాము. వీరేమంటారు? రథముల బట్టి గుర్రముల బట్టి అతిశయించేవారు, అలాగే ఇదిగో మనం పేరు సంపాదించుకుందాం రండి అని అనుకునేటువంటి వారు, వీరు దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క గొప్పతనాన్ని వీరు కోరుకున్నవారు కాదు. ఇదిగో వీరు వారి దగ్గర ఉన్న దాన్ని బట్టి అతిశయపడడానికి ఇష్టపడేవారై ఉన్నారు. అలా అతిశయపడగలిగినప్పుడు ఎలాగూ దేవుని కొరకు మనం ఫలించగలుగుతాం? ఎలాగూ మన ఫలాలు దేవుణ్ణి మహిమపరచగలుగుతాయి? దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులు. ఎప్పుడు మనం ఆయన శిష్యులుగా, ఎప్పుడు మనము ఆయన బిడ్డలుగా మనం కనబడగలుగుతామనంటే మనం బహుగా ఫలించగలిగినప్పుడు. ఎలాంటి ఫలాలు తెలుసా? ఇదిగో దావీదులాగా సమస్తమును చేస్తూ కూడా, దేవా, మాకు ఇచ్చిన సామర్థ్యము నీవేనయ్యా అని అంటా ఉన్నాడు. ఇదిగో ఓబద్య శత్రువుల మధ్యలో నివసిస్తున్నప్పటికీ, అన్యుల మధ్యలో నివసిస్తున్నప్పటికీ తన క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించగలుగుతున్నాడు. వారందరూ నడుచుతున్నటువంటి నడవడికలో అతడు కూడా నడవలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరు ఏమి చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి ఆ మహిమ కొరకు చేసేటువంటి కార్యాలను నీవు నేను అలవర్చుకున్న వారమై ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన క్రియలు దేవుని మహిమపరచగలుగుతా ఉన్నాయా అనే విషయం మనం ఆలోచన చేసుకుని అడుగులు వేయగలిగితే మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందరము లేచి నిలబడదాం.